అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గ్లోబల్ సమ్మిట్ పై విమర్శలకు డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్ ఇచ్చారు. ఒకవైపు తెలంగాణ రైజింగ్ అని ప్రపంచమే పొగుడుతుంటే ఈ విమర్శలు ఏంటన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణ బాగుందని భారీగా పెట్టుబడులు వస్తుంటే ప్రతిపక్ష నేతల విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. విమర్శలని పట్టించుకోబోం, రాష్ట్ర అభివృద్ధే మా లక్ష్యం అన్నారు భట్టి. తెలంగాణ రైజింగ్ 20 కోటి అవకాశాల ఖజానా డాక్యుమెంట్ రిలీజింగ్ ఫంక్షన్ ఇది. ఈ సమ్మిట్ ప్రధాన ఉద్దేశం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజింగ్. ఈ ఫంక్షన్ సందర్భంగా అనేక మంది ఇది సమ్మిట్ ఎకనామిక్ సమ్మిట్గా ఈ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ సందర్భంగా అనేక మంది ఇన్వెస్టర్స్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎకనామిక్ గ్రోత్ లీడర్స్ని అందరినీ కూడా పిలిచాం. హై ప్రోడక్ట్గా అనేక మంది ఇన్వెస్టర్స్ వచ్చి ఎంఓఎల్ చేస్తూ ఉన్నారు. బట్ ప్రధాన ఉద్దేశం అది. సార్ మీరు తెలంగాణ రైజింగ్ అంటున్నారు, బీఆర్ఎస్ ఏమో తెలంగాణ క్లోజింగ్ అంటారు సార్. గ్లోబల్ సమ్మిట్ కాదు, గ్లోబల్ సమ్మిట్ అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. ఒక పక్కన తెలంగాణ రైజింగ్, ఇంకో పక్కన గ్లోబల్ సమ్మిట్. దీని లక్ష్యం $3 trillion ఎకానమీ. ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి వక్తలు కానీ పార్టిసిపెంట్స్ కానీ ఈ విజన్ గొప్పగా ఉంది, ఆలోచన అద్భుతంగా ఉంది, తెలంగాణ రైజింగ్ అని వాళ్ళు పొగుడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కోసమే పుట్టామని చెప్పినటువంటి వాళ్ళు అటువంటి ప్రచారం చేసుకొని తెలంగాణ నష్టం చూస్తా అంటే అది వాళ్ళకే వదిలేస్తాం.